హలో, బాగున్నారా అందరూ? రిషోకాను ఫుడ్ అండ్ బ్లాగ్స్కి వెల్కమ్ అండి. ఈరోజైతే నేను ఒక మేకప్ అయితే వేసుకుని వీడియో తీసానండి. చాలామంది అడిగారు మేకప్ వీడియో పెట్టండి అనేసి. సో నేను మేకప్ వీడియో అయితే పెట్టానండి. దీనికి లైవ్ కూడా చేశానండి ఈ మేకప్ వీడియో తోటి. కానీ మా పాప ఎంతో కష్టపడి వేస్తుందండి. నేను కూడా నా ఫేస్ పాడవుతున్నా సరే అంతే కష్టపడి నేనైతే వేసుకుంటున్నానండి. ఎందుకంటే నా ఛానల్ ఇంప్రూవ్ అవ్వాలని, నెక్స్ట్ ఆడియన్స్ కోరిక మేరకు డెవిల్ మేకప్స్ అంటే ఇష్టం కాబట్టి ఇవైతే వేస్తున్నానండి. కానీ నా ఫేస్ పాడయింది. అయినా సరే మీ అందరి కోరిక మేరకు నేను మళ్ళీ మేకప్ అయితే వేసుకున్నాను అండి. స్టేరీ నైట్ అని చెప్పేసి చాలా ఫేమస్ పెయింటింగ్ అండి ఇది. చాలా ఫేమస్ పెయింటింగ్. మోనాలిసా పెయింటింగ్ కన్నా ఇది చాలా ఫేమస్ అనమాట. దాన్ని మా పాప ట్రై చేయమన్నాను, బాగా వేసింది. కానీ తెలుగు వాళ్ళు ఎవరు ఎంకరేజ్మెంట్ అనేది పెద్దగా ఉండదండి. అదైతే అర్థమైంది నాకు. అదే నేను డెవిల్ మేకప్స్, హాలోవిన్ ఇట్లా మేకప్స్ అన్నీ గూగుల్లో సెర్చ్ చేస్తే ఓన్లీ ఇంగ్లీష్ వాళ్ళు వేసుకున్న మేకప్సే వస్తున్నాయండి. తెలుగులో నాకు తెలిసి నేనే అనుకుంటున్నాను అలాగే ఇన్ని మేకప్లు వేసుకున్నది. కానీ తెలుగులో ఇంత ఎంకరేజ్మెంట్ లేదు అనుకోవడానికి నా వీడియోసే నిదర్శనం అండి. ఏ వ్యూస్ బాగా వెళ్ళలేదండి మేకప్ వ్యూస్. నెక్స్ట్ నేను 1 hour లైవ్ పెట్టినా సరే ఏమీ రాలేదండి. ఎంకరేజ్ చేయండి ఇలాంటి వాటిని. ఇంకా మన తెలుగు వాళ్ళు కూడా అన్నిట్లోనే ముందుంటారని చెప్పేసి మనం ఒకటి ఇవ్వాలి జనాలకి. బయట స్టేట్స్, బయట కంట్రీస్ ఎంత సపోర్ట్ చేసుకుంటారండి. కనీసం పోన్లే ఈ ఛానల్లో ఆవిడ వేసుకుంటున్నారు ఇంత బాగా అని చెప్పేసి కనీసం వీడియో కూడా చూడట్లేదని స్కిప్ చేస్తారు. వ్యూస్ వెళ్ళట్లేదండి. పెడితే కనీసం ఒక 100 కూడా వెళ్ళవు వీడియోస్. ఎందుకు ఇంత మన తెలుగు వాళ్ళకి పార్షాలిటీ అనేది అర్థం అవ్వదు. సో ఇప్పటికైనా ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తే ఇక మీదట నేను గెటప్స్ అయితే వేస్తానండి, ఫేస్ పాడైనా సరే. ఎందుకంటే నాకు ఇష్టం అండి మేకప్స్ వేసుకుని లైవ్ చేయడం అనేది, లేదా వీడియోస్ పెట్టడం అనేది. సో మీ అందరి ఎంకరేజ్మెంట్ ఉంటుందని కోరుకుంటున్నానండి. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మేకప్స్, అద్భుతమైన మేకప్స్ మరెన్నో ముందుకు రావాలి అంటే కనుక ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చేలా చేయండి. ఏంటంటే పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మనకి ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంటేనో సూపర్ చాట్ తీసుకుంటేనో కాదండి. ఏంటంటే వ్యూస్ బాగా వెళ్ళి, షేరింగ్ బాగా వెళ్ళి నా వీడియో అందరికీ వెళ్ళింది అనుకోండి, అప్పుడు యాజ్ ఏ యూట్యూబర్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ నా వీడియోస్ విషయంలో అదే జరగట్లేదు. నేను ఎంత కష్టపడి వేసుకున్నా సరే, నేను వేసుకునే పెయింటింగ్స్ కూడా మీకు చెప్తున్నానండి. ఇవి ఏం పెయింటింగ్స్ అంటే ఆన్లైన్లో తెప్పించాను, కానీ గ్రీజీగా ఉన్నాయి, అవి పడట్లేదు. సో నేను ఫస్ట్ నుంచి డ్రాయింగ్ పెయింటింగ్స్ ఉంటాయి చూసారా, అదే వేసుకునేదాన్ని. అది మళ్ళీ ఈరోజు కూడా అదే వేసుకున్నాను నేను. కానీ అంత కెమికల్ అయ్యి ఉండి కూడా నా ఫేస్ పాడవుతుందని తెలిసి కూడా నేను వేసుకున్నానంటే మీరే ఆలోచించండి నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను అనేసి. సో ఈ వీడియో అయితే ఎక్కువ వ్యూస్, ఎక్కువ లైక్స్ వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. వస్తే కనుక వేసుకుంటానండి, లేకపోతే నేను ఇంకా వేసుకోకూడదు అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నన్ను ఇంతలాగా ఆదరించిన అందరికీ మీ అందరికీ ధన్యవాదములు. నమస్కారం.
ఈ మేకప్ వేసుకోవడానికి నాకు 1.5 అవర్ పట్టిందండి. ఈ 1.5 అవర్ వీడియో తీస్తానే ఉంది మా పాప. అయితే నేను దీన్ని చాలా స్పీడ్ పెట్టాను, 4లో పెట్టేసి వీడియో అయితే అప్లోడ్ చేసి 17 మినిట్స్ 13 సెకండ్స్ అయితే వచ్చిందండి. లెంగ్తీ వీడియో పెట్టారు అని అనుకోవద్దు, ఎందుకంటే ఈ మేకప్కి చాలా టైం అయితే పట్టిందండి. నేను అలా పడుకుని ఉండి మా పాప చాలా ఓపిక్గా 1 గంటన్నర సేపు అయితే వేసిందండి. వేసిన తర్వాత ఫైనల్గా ఇలా అయితే వచ్చిందండి. సో మేకప్ నచ్చిన వాళ్ళు ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ మీద మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.